అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో శ్రీ గౌరీ పబ్లిక్ స్కూల్ విశ్వ హిందూ పరిషత్ భారత సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణంలో ఉన్న అనేక విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. ఇటువంటి పోటీలు విద్యార్థులు భారతీయ సంస్కృతి విలువలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచడానికి సహాయపడతాయని హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. అనకాపల్లి విశ్వ హిందూ పరిషత్ ప్రాంత టూరిస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా భగవద్గీత పోటీలు నిర్వహణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే 18 అధ్యాయాలు 18 ఏళ్ళు నిరాగంతంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు 18 ఏళ్ళు 18 అధ్యాయాలు కూడా 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 12వ అధ్యాయం పోటీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ శాఖల ద్వారా కమిటీల ద్వారా ఈ పోటీల నిర్వహణ జరుగుతుంది. ఈ నెల 14వ తేదీన అనకాపల్లిలో జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు, ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ప్రాంత స్థాయి భగవద్గీత పోటీలు, ఈ నెల 25వ తారీఖున ప్రాంత స్థాయిలో భగవద్గీత పోటీలు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము విజయవాడ సత్యనారాయణపురం. భగవద్గీత అందరికీ చేరాలి, అందరూ భగవద్గీత చదవాలి, ప్రతి ఒక్కరికి భగవద్గీత రావాలి. ఏదో కొద్ది మందికే కాకుండా అందరికీ చేరాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూకేజీ నుంచి పోటీలు ప్రారంభిస్తారు. మననం చేసుకోండి, అందరూ స్మరణ చేసుకోండి. భగవద్గీత మీరు ప్రాక్టీస్ గత 2007 సంవత్సరం నుంచి మన స్వామివారి గారు యలమంచిలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ కొన్ని వేల మందిని వాళ్ళు స్వామివారి గారు మనకు తయారు చేయించి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ తరఫున గీతా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీనికి రాష్ట్ర స్థాయిలోని కూడా వీరి శిష్యులు ఎంపిక అవ్వడం కూడా ఫస్ట్గా రావడం కూడా జరిగింది. ఇది ఇక్కడ యలమంచిలో రూరల్లో యలమంచిలో ఉన్న స్కూల్స్ అందరూ కూడా ఈ గీతా పోటీల్లో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఎంపికైన వాళ్ళకి ప్రైజ్లో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలోని అనకాపల్లిలో పోటీ ఉంటుంది. అందులో గెలిచిన వాళ్ళకి కూడా రాష్ట్ర స్థాయిలోని విజయవాడలో కూడా పోటీలు నిర్వహిస్తారు. కాబట్టి ఇదంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి